బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురూజీ, ఈ రోజుల్లో ఏ ఫంక్షన్ చేయాలన్నా లేదంటే చిన్న చిన్న అప్పు కావాలి అన్నా ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్లో పెడుతూ ఉంటారు. మళ్ళీ ఆ బంగారం ఇంటికి రావాలంటే ఎన్నో నెలలు, సంవత్సరాలు అనుకున్నా కూడా తీసుకురాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాకపోవచ్చు కూడా మీరు అన్నట్టుగా. అసలు ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటారు? ఇక్కడ ఒకటి చెప్తాను అన్న, బంగారం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి మనకుండేటువంటి లోహాలు అది ఒకటి కదా. అంటే ఎక్కువ కాస్ట్లీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామం అంటే 10,000 11,000 రూపాయల్లో దాదాపు ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. బంగారాన్ని మనం కొనుక్కోవటం అనేటువంటిది నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కొనుక్కోగలుగుతాం. అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనీసం మంగళసూత్రాలైన బంగారం ఉండాలని చెప్పి శాస్త్రం చెబుతుంటుంది మనకి ఆడవాళ్ళకి. దీనికంటే ముఖ్యంగా బంగారానికి ఆడవాళ్ళకు ఉండేటువంటి లింకు కూడా ఇక్కడే కలిగింది నాన్న. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు షర్టు తీసేసి వెళ్ళాలి, సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి కదా. ఆడవాళ్ళు కనీసం మంగళసూత్రాలైన బంగారం ఉండాలి. దేనికి అంటే దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయంలో ఆ విగ్రహం పెట్టే ముందు ప్రతిష్ఠ ముహూర్తానికి విగ్రహం ప్రతిష్ఠ పెడుతుంటారు కదా. ఈ ప్రతిష్ఠ చేసే ముందుగానే ముహూర్తానికి పెట్టేది విగ్రహం కాదు, యంత్రం పెడతారు. అవును, యంత్రం మీద విగ్రహం తర్వాత పెడతారు. ఈ యంత్రం కింద కొన్ని కెమికల్స్ వేస్తారు నాన్న, రసాయన పదార్థాలు వేస్తారు. తాళకం, అబ్రకం, గంధకం, మణిశీల, కృష్ణాబ్రకం, నవపాషాణాలు, తర్వాత అష్టధాతువులు, ఇవన్నీ కూడా దాంట్లో నవధాన్యాలు, నవరత్నాలు, పాదరసం, ఇవన్నీ కూడా వేస్తారు. వీటన్నిటి కెమికల్ రియాక్షన్ ఏంటంటే ఒక ప్రాణశక్తిని క్రియేట్ చేస్తుంది, ఒక పాజిటివ్ ప్రాణశక్తిని క్రియేట్ చేస్తుంది. ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి యంత్రాన్ని పెట్టినప్పుడు యంత్రానికి ప్రాణం వస్తుంది, యంత్రంలో ఉండేటువంటి మంత్రాలకి శక్తి వస్తుంది. ఆ యంత్రాన్ని విగ్రహం తాగుతుంది కాబట్టి విగ్రహంలో కళ పెరుగుతూ ఉంటుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. గర్భాలయం అంటే ఎట్లా ఉంటుంది నాన్న? ఒకటే ద్వారం. తల్లి గర్భము, దేవుడు గర్భాలయము రెండు ఒకటే. అవును, రెండో ద్వారాలు ఉండవు, ఒకటే ద్వారం ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఇప్పుడు మన హిందూ ధర్మంలో కూడా మనం ఏం చేస్తుంటాం? పొద్దున్నే దేవుడికి అభిషేకాలు చేస్తారు, అర్చనలు చేస్తారు, ధూపదీప నైవేద్యాలు పెడుతుంటారు. ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్సే నాన్న. అభిషేకం చేసినప్పుడు కింద ఉన్నటువంటి యంత్రం కింద ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి రియాక్షన్ బయటకు వస్తూ ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, విభూది, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ వాటర్, ఇవన్నీ కూడా పోస్తూ ఉంటాం కదా. పోసినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే మగవాళ్ళు అయితే షర్ట్ తీసేస్తాం కాబట్టి పాజిటివ్ ఎనర్జీ డైరెక్ట్ వాళ్ళ శరీరంలోకి వస్తుంది. ఆడవాళ్ళకి ఎలా రావాలి? బంగారం అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోల్డ్కి ఆ మంగళసూత్రాలైన బంగారం ఉండాలి కాబట్టి కనీసం ఆ బంగారం వేసుకోవడం ద్వారా వాళ్ళ శరీరంలోకి ఆ దేవాలయంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వీళ్ళు పాజిటివ్ ఎనర్జీతో ప్రదక్షిణ మొత్తం చేస్తుంటారు. దేవాలయం మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వీళ్ళతో పాటు తిరుగుతూ ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళ శరీరానికి కావాల్సినంత తీసుకున్న తర్వాత మిగిలింది ఇలా గాలి రూపంలో పైకి వెళ్తూ ఉంటుంది. అందుకనే గుడి ఎదురుగా ధ్వజస్తంభం పెడుతూ ఉంటాం. ఈ ధ్వజస్తంభం స్వీకరించుకొని ఊళ్ళో జనాలందరికీ ఒక ట్రాన్సిస్టర్ లాగా పాజిటివ్ ఎనర్జీని పంచుతూ ఉంటుంది. దీని వెనకాల ఉన్న సైన్స్, ఇంత సైన్స్ ఉంది. ఒక ట్రాన్సిస్టర్ లాంటిది. మనకి అపార్ట్మెంట్ ముందు ఒక ట్రాన్స్ఫార్మర్ పెడతాం, దాంట్లో ఎంత పవర్ కావాలో అంత పవరే తీసుకొని ఇస్తూ ఉంటుంది. ఈ ధ్వజస్తంభం కూడా అలానే, దాంట్లో కూడా జీవం ఉంటుంది కాబట్టి తీసుకొని పైన చూడండి, మనకి ధ్వజస్తంభానికి 3 మేఖలాలు ఉంటాయి. ఇలా మేఖలాలు ఉంటాయి. ఈ మేఖలాలు 3 మేఖలాలు కూడా ఊళ్ళో జనాలకు కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీని అందించడానికి కోసం ఉపయోగపడేటువంటిది. ఇక్కడ బంగారానికి ఆడవాళ్ళకు ఉండేటువంటి లింకు కోసం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాము మనం. ఒక మాట చెప్పానంటే బంగారం అనేటువంటిది ఆడవాళ్ళకి చాలా అలంకార వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది. బంగారం కొనుక్కున్న తర్వాత నిజంగా అవసరమై మనం తాకట్టు పెట్టిన తర్వాత అది రాక వడ్డీల మీద వడ్డీలు కడుతూ కొంతమంది చోట్ల చూడండి, మార్వాడి షాపుల్లో, నేను వాళ్ళేం అంటలేదు సుమి, వాళ్ళు ఏం చేస్తారంటే మనం బంగారం తాకట్టు పెట్టుకోవడానికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి చిన్న ముంతలాగా జాడీ లాంటిది ఉంటుంది నాన్న, దాంట్లో గల్లుప్పు ఉంటుంది, క్రిస్టల్ సాల్ట్. ఈ డబ్బులు దాని మీద ఇటు అద్దేసి ఇస్తారు. జీవితంలో అప్పు తీర్చలేము వాళ్ళకి.
ఉప్పుతో వచ్చినటువంటి డబ్బు ఏదైతే మనం తీసుకుంటామో జీవితంలో మార్వాడీల దగ్గర పెట్టిన బంగారం ఎంతమంది తెచ్చుకున్నారు చెప్పండి ఒకసారి. చాలా వరకు తెచ్చుకొని పరిస్థితులు ఎక్కువగా ఉండి ఉంటాయి కదా. సో వాళ్ళు అట్లా అద్దిచ్చారు అంటే ఇంకా వెనక్కి మనం అప్పు తీర్చలేం. అందులోని ఇంకొక ముఖ్యంగా మనకి ఏంటంటే మంగళవారం రోజున పొరపాటున బంగారం ఇంకో చోట తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తే బంగారం పోవడం తప్పితే మరలా వెనక్కి రావడం అనేది జరగదు. శుక్రవారం పూట కూడా అదే అంటారు, నిజమేనా? శుక్రవారం సాక్షాత్ లక్ష్మి ఇంట్లోంచి అసలు మనం బయటికి పంపించాం. మంగళవారం రోజున కుజుడు అధిపతి కాబట్టి, రుణగ్రస్తకారకుడు కుజుడు కాబట్టి, ఎవరైతే మంగళవారం రోజున అప్పు చేస్తారో, ఎవరైతే తాకట్లు పెడతారో అప్పు తీర్చలేరు, ఇచ్చిన అప్పు వెనక్కి తిరిగి రాదు, పైగా పెట్టుకున్నటువంటి బంగారం కూడా వెనక్కి తెచ్చుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి పొరపాటున ఎవరు మంగళవారం రోజున ఎక్కడ తాకట్టు పెట్టడం కానీ, అప్పులు చేయటం కానీ, అప్పులు ఇవ్వటం కానీ చేయొద్దని చెప్తాను. ఇచ్చిన మంగళవారం రోజున ఇచ్చిన డబ్బులు నాన్న సింపుల్గా చెప్తా, అప్పుకి మంగళవారానికి సంబంధం ఏంటంటే మంగళవారం ఎప్పుడు కూడా తోడు కోరుకుంటూ ఉంటుంది, ఒకదానికి ఒకటి తోడు కోరుకుంటూ ఉంటుంది. మీకు సింపుల్గా ఒక మనిషి చనిపోతే మంగళవారం రోజున కోడిని కట్టి తీసుకెళ్తారు పాడికి. ఎందుకు తీసుకెళ్తారు? ఇంకొక మనిషి ప్రాణాన్ని తోడు కోరుకుంటుంది మంగళవారం కాబట్టి. ఇంకో ప్రాణం బదులుగా కోడిని కట్టి తీసుకొని వెళ్తారు. అర్థమైందా? ఒక మనిషి చచ్చిపోయాడు మంగళవారం, ఇంకో మనిషి ఆ విధులు ఇంకోళ్ళు చచ్చిపోవడానికి రెడీగా ఉండాలి గ్యారంటీగా. అంత ఇదైనటువంటి శక్తివంతమైనటువంటి వారం మంగళవారం. అంటే తోడు కోరుకుంటూ ఉంటుంది. అప్పు చేయడం మొదలు పెడితే అప్పులు అవుతూనే ఉంటాం, అప్పులు ఇవ్వడం మొదలు పెడితే అప్పులు ఇస్తూనే ఉంటాం, వెనక్కి రావడం కష్టం, తీసుకున్నది మనం తీర్చడం కష్టం. సో కాబట్టి మంగళవారం రోజున పొర్రపాటున కూడా అప్పులు చేయవద్దు, అప్పులు చేస్తే వెనక్కి రావు. ఎన్ని సంవత్సరాలైనా సరే బ్యాంకులో ఉన్న బంగారం తిరిగి రావట్లేదు అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటే? సింపుల్ నాన్న, ఖర్జూర పండు తీసుకోండి. మన ఎండు ఖర్జూరం ఉంటాయి కదా, ఇది మనం తినే డైట్స్ కాదు, ఖర్జూర పండు మన వ్రతాలకి వాటికి వాడుతూ ఉంటాం. 108 తీసుకోండి. తీసుకొని రుణ విమోచక అంగారక స్తోత్రం అని ఒకటి ఉంటుంది. రుణ విమోచక అంగారక స్తోత్రం, అది కూడా వినమనే చెప్తాను, నేను చదవమని చెప్పను, వినండి. వినేటప్పుడు విన్న తర్వాత మంగళవారం రోజున ప్రారంభించండి. అలాగే మంగళవారం రోజున ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి నాన్న, బంగారం పెట్టాం, కట్టాలి. బ్యాంకు ఉండేటువంటి సదుపాయం ఏంటి, మన దగ్గర 10 లక్షల రూపాయలు బంగారం పెట్టి వస్తే 1 లక్ష రూపాయలు ఉంటే 1 లక్ష రూపాయలు జమ వేయచ్చు. అవును కదా. ఈ 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి జమ వేసిరండి. ఒక మంగళవారం రోజున జమ వేయండి. ఆటోమేటిక్గా 10 లక్షల రూపాయలు తొందరలో జమ వేస్తారు, మీ బంగారం మీరు తెచ్చేసుకుంటారు. అదొక సంప్రదాయం. లేదు అసలు ఈ 1 లక్ష రూపాయలు కావాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఒక ఇది. ఆ 1 లక్ష రూపాయలు కూడా మా దగ్గర ఉండలేదు, ఖర్చు అయిపోతున్నాయి అనుకునే వాళ్ళకి ఒక 108 ఖర్జూర పండు తీసుకోండి. ఖర్జూర పండు తీసుకొని మొట్టమొదటిగా మంగళవారం పొద్దునే 6 to 7 మధ్యలో రుణ విమోచక అంగార స్తోత్రాన్ని విని ఖర్జూర పండ్లతో లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం పూజ చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. ఖర్జూర పండు కాస్ట్ ఎక్కువ మేము తెచ్చుకోలేమండి, అంతంటే కేజీ అవుతాయి, కేజీ అంటే చాలా ఉంది, 500 600 ఉన్నాయి, తెచ్చుకోలేమండి. లేదు, తామర గింజలు ఉంటాయి నాన్న. అవునండి, పావు కేజీ 50 రూపాయలు గట్టిగా వస్తాయి. తామర గింజలు 108 తెచ్చుకొని ప్రతి నిత్యం అమ్మవారికి అష్టోత్తరం పూజ చేయటం మొదలుపెట్టండి మంగళవారం రోజు నుంచి. అది కూడా ఎలా? ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః. అమ్మవారి నామాలు 108 నామాలు ఉంటాయి. ప్రతి నామానికి ముందు వెనక ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఒక మంత్రాన్ని జోడించి కనుక చెప్తే తప్పనిసరిగా వాళ్ళకు ఉండేటువంటి సమస్త రుణబాధలు తొలగిపోతాయి. సింపుల్ ఏం లేదం నాన్న. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమో నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. ఒక నామం అయిపోయింది. మళ్ళీ రెండో నామానికి మళ్ళీ ముందు మళ్ళీ వెనక, మళ్ళీ ముందు మళ్ళీ వెనక, ప్రతి నామానికి 108 సార్లు అష్టోత్తరం అయితే 216 సార్లు ఈ మంత్రం అవుతుంది. ఆటోమేటిక్గా ఈ ఏదైతే మనం చెప్పామో ఉన్నాయో తామర గింజలతో పూజ చేయండి 41 రోజు. 42వ రోజు మీకు కోట్లు వచ్చి పడతాయి, ఏం చెప్పను, అప్పులు తీరేటువంటి మార్గం కనపడుతుంది తప్పనిసరి. అది మరలా మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలుపెట్టండి. 100%. నేను చాలామందికి చెప్పాను ఈ మాట. చాలామంది వాళ్ళు అనుసరిస్తూ వాళ్ళకున్న అప్పులు చాలామంది తెచ్చుకున్నారు మంగళవారం రోజున అప్పులు తీర్చి.
అంటే ఇంట్లో నిజంగా చూడొచ్చు గురూజీ, ఏ ఇంట్లో అయినా సరే అప్పు లేని ఇల్లు అనేది ఉండదు. వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన ఏదైతే ఈ పఠించేది ఉందో అది చాలా చక్కగా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. చాలా ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.